కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం బంటుమిల్లి రైతు సేవా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. బంటుమిల్లి ఎండిఓ కార్యాలయం నందు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణ ద్వారా ప్రజలు రోజువారీ ఉపయోగించే అనేక వస్తువులపై 0% లేదా 5%తో ప్రతి కుటుంబానికి సుమారు 15,000 రూపాయలు నెలకి ఆదా అవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే అనేక సంస్కరణలు తీసుకొస్తుందన్నారు. ఈ విషయంపై కూటమి నాయకులు అధికారులు ప్రజలకు తెలిసే విధంగా ప్రతి పంచాయతీలో జీఎస్టీ 2.0 పై వివరించాలని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీఎస్టీ సంస్కరణలతోటి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. మరి ఎప్పుడైతే ఈ సంస్కరణ గురించి మరి ప్రస్తావించారో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో మొట్టమొదటిగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దాన్ని ముందుగా ఆమోదించింది. ఎందుకంటే మన రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్న లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క జీఎస్టీ సంస్కరణని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రతి వస్తువు మీద కూడా జీఎస్టీ అనేది పూర్తి స్థాయిలో తగ్గడం జరిగింది. అనేక వస్తువులు స్కూల్కి సంబంధించిన పిల్లలు వాడుకుంటే వస్తువులు అయితే జీఎస్టీ 0%, అలాగే క్యాన్సర్కి సంబంధించిన మందులు ఏవైతే ఉంటాయో అవన్నిటి మీద 0% జీఎస్టీ తీసుకురావడం కానివ్వండి, మిల్క్ ప్రొడక్ట్స్ మీద అదేవిధంగా 0% జీఎస్టీ తీసుకురావడం కానివ్వండి, ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 0% జీఎస్టీ తీసుకురావడం కానివ్వండి, ఇలా అనేక వస్తువుల మీద ఈ రోజున పూర్తి స్థాయిలో కిందకి తీసుకురావటం, స్లాబ్ రేట్లు కూడా పూర్తి స్థాయిలో డౌన్ చేసి ప్రజలందరికీ కూడా మంచి కలిగే విధంగా, వారి యొక్క ఆదాయ వనరులు పెరిగే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా ఒక మంచి సంస్కరణని ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానివ్వండి మరి మీరందరూ కూడా ఒక అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజున ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఈ రోజున బంటుమిల్లి మండలంలో కూడా తెలియజేయడం జరిగింది. పూర్తిగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ రంగంలో ఉన్నటువంటి పనిముట్లు ఉంటాయి, ట్రాక్టర్లు కానివ్వండి, వాటి టైర్లు కానివ్వండి, మోటార్ స్ప్రేయర్లు కానివ్వండి, లేదంటే డ్రోన్స్ కానివ్వండి, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో ఏ విధంగా ఎంత పర్సంటేజ్ జీఎస్టీ తగ్గిందో, రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో అన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు సోదరులందరికీ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి రైతులందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీని ఫస్ట్ మన రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి జిఎస్టీ వల్ల నష్టం వచ్చినా కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా, అన్ని రంగాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మేలు కలుగుద్ది. జిఎస్టీ వల్ల నిత్యావసర సరుకులు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాక్టర్ల ఇంప్లిమెంట్స్ కానివ్వండి, వ్యవసాయ పరికరాలు కానివ్వండి, అన్ని రకాలుగా టూత్ పేస్ట్ కానించి మనం వాడుకునే ట్యాబ్లెట్ వరకు కూడా అన్ని రకాల వాటి మీద కూడా అన్ని రకాల వస్తువుల మీద ఒక సంవత్సరానికి 15 నుంచి 30 వేలు ఒక ఫ్యామిలీకి ఆర్థిక వనరులు కలిగే విధంగా, అందరికీ కూడా మేలు జరిగే విధంగా, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని రకాలుగా కూడా జిఎస్టీ వల్ల మేలు కదే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం కూటమి